కాదమ్మా, నాకు అసలు ఇప్పటికీ కూడా ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళు నువ్వు చెప్పు అని మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. అసలు మీ బాండింగ్ ఇప్పుడు కూడా స్టిల్ చాలా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు మరి ఎప్పుడైనా తగులు ఎందుకు ఇవన్నీ ఎప్పుడైనా బాగుండాలి కదా. అమ్మ తగు ఆడదు, బాగా ఇబ్బంది పెట్టింది. తగు ఆడదు కానీ ఎవడన్నట్టు ఏమంటారు ఏదో శాస్త్రం శాంతిగా ఆమె డబ్బులు దాచి పెట్టుకున్నప్పుడు పానీలే ఆడగుతురు కదా, కొన్ని గుడ్డలు లేకపోతే కొన్ని ఏదన్నా సొమ్ము చేసుకుంటుందో, సరే రేపు ఆడపిల్లకి ఏదైనా కాదు దాపెట్టుకుంటే సొమ్ము వస్తువు చేపించుకుంటుందని మేము అనుకున్నాం. ఇట చేసి అట చేసి ఆ డబ్బులు ఈ డబ్బులు మా డబ్బులు ఆమె సంపాదించుకున్న డబ్బులు మేము సంపాదించిన డబ్బులు మొత్తం కూటం చేసుకుని ఒక ఊరకు ఉండకుండా నేను సినిమా తీయాలన్నది. అంటే మీకు ఎప్పుడు చెప్పింది? అంటే పెళ్ళైన రోజు అప్పుడు చెల్లని సినిమాకి నేను తీసిపోయాను. పోదామంటే సరే పా నేను కూడా తీసిపోయాను. నేను ఏదైనా దొంగతనంగా పోతా రీపోతా సెకండ్ షోకి సినిమా పోయింది ఒకళ్ళంతా పని చేసుకొని. ఆమె సినిమా తీసుకున్నాక ఇది మనం చెయ్యాలా అని మొండికేసింది. సరే మనం సినిమా తీసేది నువ్వు ఏం మాట్లాడుతున్నావు తిక్కలదని అది అని చెప్పి గొడవ పెట్టి అరుచుకున్నావు. 2-3 సార్లు చెప్పనిచ్చి తమాషగా అంటుంది అనుకున్నా. 3వ సారి గట్టిగా మాట్లాడింది. నేను గొడవ పెట్టుకున్నాగా అట్ట గొడవ దాదాపు 1 సంవత్సరం సరి ఉంటుందా 2 సంవత్సరాలు గొడవ పెట్టుకున్నాం. ఇదే గొడవ. సినిమా తీస్తాను నువ్వు వద్దు, సినిమా తీస్తే మీరు వద్దు. సినిమా చూసేవాళ్ళం కూడా కాదు. మనము సినిమా తీయాలంటున్నావు, నీకు తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావు, ఏంది మన కథ ఏంది, మనం ఏంటంటే నీకెందుకు డబ్బులు నాకాడనే సినిమా తీస్తామని సరేలేమని ఒకనాడు ఇది కాదు లేవాలని చెప్పి గట్టిగా మాట్లాడాలి. మేమిద్దరం గట్టిగా తగ్గుపడింది. 1 సంవత్సరం పనికి కూడా ఎగ్గొట్టేసింది. 70-60 మేకలు ఉంటాయి, ఒక 20-30 బర్రెలు ఉంటాయి, పొలము ఎద్దులు ఇంతంగా అన్ని మానుకొని నేను బర్రెలే చేసుకుంటా మేకలే చూసుకుంటా పొలంలో అడుగు పెట్టిన పొలంలోకి రాలేదు. ఆ సంవత్సరం పంట మొత్తం పోయింది. ఏం రూపాయి చేతికి రాదు. కాలు పెట్టకపోతే నాకు పంట చేతికి రాదు. పంతం పట్టింది సినిమా తీయాలి అని. పంతం పట్టినది చెప్పి నేను రాకపోతే నేను హెచ్చులు కావాలని పిలిచి నేను పైరు వేపించుకున్నా. కోసింది ఏం లేదు, వేసి రావడమే కోసింది ఏం లేదు. ఇంకా అనే తర్వాత మళ్ళీ బయట అడుగుకున్నా సినిమా తీస్తే నేను అడుగు పెడతా లేక లేదని మళ్ళీ ఇట్నే తిరుక్కుంది. ఇంకా ఆమె ఏం చేసినంటే మా ఇద్దరు గొడవని మా అబ్బాయి ఎల్పేరని ఒక ఎల్ఐసి అంటే కడుచుకుంటాడు పెద్ద కొడుకు వీళ్ళకి వచ్చిన రవి. ఇంకా మా గొడవని నాకు చెప్పలేక ఏమకు చెప్పలేక బయటికి వెళ్ళిపోతుండగా రోజు గొడవ. సందకాడికి వచ్చేళ్ళకి పొగలలో పని చేయడం, సందకాడికి వచ్చేళ్ళకి మా గొడవ.